హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను పచ్చిమిరకాయల పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా పెనం పెట్టుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. పచ్చిమిరకాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా వేపుకోవాలి. పచ్చిమిరకాయలు వేపుకునేటప్పుడు మూత పెట్టుకోవాలండి, లేదంటే నూనె మీద పడుతుంది. జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే, ఒకటి పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్, కరివేపాకు, వెల్లుల్లి అయితే నేను ఒకటల్లా తీసుకున్నానండి. మొత్తం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా. తర్వాత రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని మొత్తం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకుందామండి. చూడండి, తాలింపు గింజలు వేసుకుందాము. తాలింపు గింజలు అంటే శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత టమాటో ఒక 3 టమాటోస్ తీసుకున్నానండి. ఈ మొత్తం మంచిగా వేపుకోవాలి. మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుంటే తొందరగా అవుతుందని. ఇది చింతతొక్కు అంటారండి, ఊర్ల సైడు చేస్తారు. వీటిని చింతకాయలతో చేస్తారు. మా సైడ్ అయితే చింతొక్కు అంటారు. దీన్ని 1 స్పూన్ తీసుకున్నానండి. ఇది మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాము. పచ్చడిని మరీ మెత్తగా వద్దండి, మెత్తగా మిక్సీ పట్టుకోవద్దు, సరేనా? మరీ మెత్తగా పడితే తినటానికి అంత రుచిగా అనిపించదు. మనం రోట్లో వేసుకున్న కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కచ్చాపచ్చాగా పచ్చడిని ఇలా మిక్సీ పట్టుకోవాలి. నేనైతే తాలింపు వేసుకుంటున్నానండి. కాసంత కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకున్నాను. తాలింపు గింజలు కూడా 1 స్పూన్ వేసుకోవాలి. అలా అయినా తినొచ్చు, లేదంటే ఆప్షన్ అండి. తాలింపు వేసుకోండి, లేదంటే లేదు. చాలా బాగుంటుంది వేడివేడి రైస్లకి. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. తాలింపు అయిన తర్వాత చట్నీ మొత్తం దాంట్లో వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. చాలా కలర్ఫుల్గా ఉందండి, చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.